అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులందరికీ కూడా పేరుపైన నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గత కొద్ది రోజుల నుండి మనం పోరాటాలు చేయడం అంటూ జరుగుతూ ఉంది. ఎప్పుడు చూసినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం అని అంటూ ఉన్నారు తప్ప మనకు సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈరోజు అంటే 28 తారీఖు నుండి డిసెంబర్ 6 తారీఖు హోంగార్డ్ ఆన్యువల్ డే రోజు వరకు కూడా మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులను మనం కలవనీయట్లేదు కనుక వారి విగ్రహాన్ని ఒక దేవుడి రూపంలో కొలవడం జరుగుతూ ఉంది. మనకున్న అటువంటి న్యాయమైన అటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కార్యనిర్వహణ నియామకాలు కోర్టు ద్వారా వచ్చిన వాళ్లకు, అన్యాయంగా రిమూవ్ అయిన వాళ్లకు, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్లకు, ప్లస్ 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయో పరిమితి పెంచాలనే ఒక విన్నపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా గతంలో కూడా స్పందించారు. ఇప్పుడు కూడా స్పందించి మరి డిసెంబర్ 6 తారీఖు నాటి వరకు మా హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మరి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చాలా మంది చనిపోయినప్పుడు వారు వచ్చి మరి మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు సీఎం పదవి ఎక్కిన వెంటనే మరి మొట్టమొదటిసారిగా హోంగార్డ్ల ప్రస్తావన తీసుకొచ్చిండు. హోంగార్డ్లకు మరి తగిన న్యాయం చేయాలి, అదేవిధంగా కార్యనిర్వహణ నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కానీ అది మరి ఎందుకో కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు డిసెంబర్ 6 తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ప్రభుత్వ లాంఛనంగా జరిపించాలని చెప్పేసి అదే రోజు మరి మాకు ఉన్నటువంటి విన్నపాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా డిక్లేర్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.